ఎవరి తెలివితేటలు వాళ్ళయి. సినిమా రంగంలో ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలన్నటువంటిది థియేటర్‌లని ఇంతకాలం లీజులకి తీసుకున్నటువంటి ఆ నలుగురి ఉద్దేశం. ఎవరైతే నారంగ్ గావచ్చు, అటు అల్లు అరవింద్ గావచ్చు, ఇటు ఎవరైతే దగ్గుబాటి సురేష్ బాబు గావచ్చు, దిల్ రాజు కావచ్చు, వీళ్ళందరికి కూడా. ఎందుకని? ఎన్నో ఏళ్ల నుంచి లీజులు తీసుకొని ఈళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు థియేటర్లు. కానీ వీళ్ళు పెట్టిన పెట్టుబడి అంత లాభం రావట్లేదు. ఈ లాభాలు రావాలంటే వీళ్ళే నిర్మాతలుగా కూడా ఉన్నారుగా, వీళ్ళకి తెలుసుగా. మరి వీళ్ళు ఇదివరకు థియేటర్లోళ్ళకి అద్దెల బదులు ఆ రోజుల్లోనే షేరింగ్ ఇస్తే అసలు ఆ థియేటర్లు వీళ్ళకి లీజుకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు హ్యాపీగా వాళ్ళే నడుపుకునేవాళ్ళుగా. ఆ రోజునేమో థియేటర్ల వాళ్ళని ముంచడం కోసం మీరు అద్దెలకైతే మీకు వర్కౌట్ కాదు, మాకు ఇచ్చేసేయండి అని చెప్పారు. వీళ్ళకి లీజుకి ఇచ్చాక వీళ్ళు అద్దెలో వసూలు చేశారు. అద్దెలో వసూలు చేశాక అసలు సీన్ అర్థమయ్యాక లాభాల్లో వాటా అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ కావాలంటే థియేటర్లలో దీన్ని అడ్డు పెట్టేసి తినేయాలని చెప్పేసి కనీసం ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో ఒక 500 టికెట్లు అమ్మారనుకోండి. 500 టికెట్ల మీదన ఒక రోజుకి ఒక 10 లక్షల రూపాయలు వచ్చిందనుకోండి. వీళ్ళు ఏమంటారు? 2.5 లక్షల రూపాయలు. అంటే ఆ సినిమా కనీసం ఒక 50 రోజులన్నా ఆడించాలన్నటువంటి కసితో ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్, చాలా రోజుల తర్వాత వస్తూ ఉండటంతో. కాబట్టి ఆ ఫ్యాన్స్కు ఉన్నటువంటి ఆ ఫ్యాన్సీని క్యాచ్ చేసేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు. ఇంతకాలం పోయిన మొత్తాన్ని లాసం రాబట్టుకోవాలనుకుంటున్నారు. దానికోసం ఇప్పుడు సమ్మె పాయింట్ తీసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కడుపు రగులుతోంది, మండిపోతోంది. కావాలని ఈ టైంలో తీసుకురావడం అన్నటువంటి ఈ కాన్సెప్ట్ 4 రోజులు పోయిన తర్వాత తీసుకొస్తే ఎవరు అడిగేవాళ్ళు కాదు. బట్ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నా వీళ్ళ కొరిగేది ఏముండదు. ఈ టైంలో అంటే మార్కెటింగ్ టైం, ఎప్పుడు సొమ్ము చేసుకోవాలన్న తెలివితేటలు ఉన్న బ్యాచ్ ఇదంతా. అపర తెలివిగల్లోళ్ళు, సినిమా రంగాన్ని అవపోసన పట్టినోళ్ళు. వీళ్ళందరినీ వీళ్ళ మెదళ్ళని గనక ప్రత్యేక రీసెర్చ్ చేపిస్తే పుస్తకాలు కాదు, బండిల్స్ రాయొచ్చు. సినిమా రంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి ఎలా సంపాదించుకోవచ్చు అనేకంటే ప్రజల్ని ఎలా దోచుకోవచ్చు. ఒక ₹10 నుంచి ఒక సినిమా టిక్కెట్టు 15 రూపాయలు రావడానికి దాదాపు 35 ఏళ్ళు పడితే 15 రూపాయలు ఉన్న సినిమా టిక్కెట్ని 250 రూపాయలకి రావడానికి 10 ఏళ్లకు మించి పట్ల. ఆ స్థాయికి తేవడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. జనం చేతనే అవును మా జేబులు లూటీ చేస్తే తప్పేంటి అనిపించారు. జనం చేతనే అవును మేము అంత రేటు పెడితే తప్పేంటి అని అనిపించారు. సినిమా ఫ్యాన్స్ అభిమానుల యొక్క అభిమానాన్ని జాగ్రత్తగా పిండేశారు. చివరికి సినిమా పరిశ్రమ నాశనం దాకా తీసుకొచ్చారు. అయినా సరే అందిన గాడికే దండుకుందాం అనేటటువంటి రూట్లోనే ఉంది వ్యవస్థ అంతా కూడా. ఇప్పుడు తాజాగా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం నేపథ్యంలో మరి సినిమా రంగానికి సంబంధించి అసలు ఏంటి సొల్యూషన్? ఆ మధ్యన వివేదాలే పరిష్కరించేసుకుందాం కూర్చుందాం అన్నారు. 4 రోజులు సినిమాలో సినిమా చూపెడతారు. సినిమా వాళ్ళు మనకు సినిమా చూపెడతారు ఆన్ స్క్రీన్. ఎవ్వడు ఏది పరిష్కరించడు, పరిష్కారం కావాలని కోరుకోడు. అందినప్పుడు దోచేసుకుందాం. ఒక సిస్టమ్ని సవ్యంగా నడుపుతా అందరూ హ్యాపీగా వెళ్ళేటటువంటి ఒక విధానం వీళ్ళకి నచ్చదు. చిన్న సినిమాల వాళ్ళని దోచేసుకోవాలా. చిన్న సినిమా వాడిది అద్భుతంగా ఆడినా వాడికి లాభం రాకూడదు, వీళ్ళు మింగేయాలి. పెద్ద సినిమాల్లో అందిన గాడికి మింగేయాలి. ఇదే దోపిడీ, శ్రమ దోపిడీ అనేటటువంటి దాంట్లో అతిపెద్దదైంది. కాకపోతే వెండి తెర మీద తమ ముఖం కనబడాలా అని కోరుకుంటూ పాపం వీళ్ళ దోపిడీలో బలిపశువులు అవుతూ ఉంటారు. నడిచిపోతూ ఉంటుంది, ఎంతకాలమో చూడాల్సి ఉంది. ఇప్పుడైనా పోని ఈ ఆగ్రహం తర్వాతనన్నా ఒక పరిష్కారం దిశగా చర్చ జరుగుతుందా చూద్దాం.